దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేటి దేవుని మాటగా లూకా సువార్త 11వ అధ్యాయము 2వ వచనము. అందుకాయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పేటువంటి క్రమములో దేవుని నామము పరిశుద్ధమైనదిగా వివరిస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు దావీదు భక్తుడు కూడా కీర్తనల గ్రంథము 111:9 అంటాడు, దేవుని నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పూజింపదగినది, ఆయన నామము ఘనమైనది అని దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కావున ప్రియులారా, దేవుని నామమున మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు నామము మయంపరచబడాలి. దేవుని పరిశుద్ధ నామమున నువ్వు అనునిత్యము కూడా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవునికి అంగీకారములగునట్లుగా దేవునికి నీవు ప్రార్థన చేయవలెను. దేవుని నామము దయగలిగిన నామము, దేవుని నామము కృపగలిగిన నామము, దేవుని నామము కరుణ వాత్సల్యత ప్రదర్శించేటువంటి నామము అని మోషే భక్తుడు నిర్గమకాండములో 34వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని నామము శ్రేష్టమైనదిగా దేవుని వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నది. కనుక నీవు నేను దేవుని నామమును బట్టి మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన నామము పరిశుద్ధమైనదిగా ఎంచవలెను. ఆయన నామము ఘనమైనదిగా ఎంచవలెను. ఆ ఘనమైన నామమును బట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ఘనమైన నామము నీ జీవితంలో ఘనమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్.